గీతా దర్శనం రెండవ భాగం 19/12/20 శ్రీనాథ వెంకట సోమయాజులు గారి వ్యాఖ్యానమే. నిన్న మతాలు ఎన్నున్నాయి, ఏ మతాలున్నాయి, ఏ మతాలు సూక్ష్మంగా ఏం చెప్పాయి, ఎక్కువ ఆ విషయాలన్నీ నిన్న మనం చెప్పుకున్నాం. ఇవాళ అసలు దానిలో పరిశీలిస్తున్నాం. గీతా ధ్యానంలో కొన్ని శ్లోకాలు. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గదితాం పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోస్తు వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయతనేత్ర పుత్ర పత్రనేత్ర ఏన త్వయా భారత తైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః ప్రపన్న పారిజాతాయ తోత్తర వైత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతా అమృతదుహే నమః. సర్వ ఉపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భీష్మద్రోణ తటా జయద్రథజలా గాంధార నీలోత్పలా శల్యగ్రాఘవతీ కృపేణ భగినీ నివన్కందేన విలాకులా అశ్వత్థామ వికర్ణ ఘోరమకరా దుర్యోధనావర్తిని స్వత్తీర్ణా ఖలు పాండవై రణనరీకైవర్తకః కేశవః పరాజర్యవచః సరోజమబలం గీతార్థగంగోత్కలం నానాఖ్యానకకేసరం హరికథా సంబోధనా బోధితం లోకే సజ్జన షట్పదైరహరహ పీయమానం ముదా భూయాద్భారత పంకజం కలిమల ప్రధ్వంసినః శ్రేయసే. మూకం కరోతి వాచాలం పంగుల్లంఘయతే గిరం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతః స్తన్వంతి దివ్యైస్తవై వేదై సాంగపద కలమోపనిషదేర్గాయంతి యం పామగాః యం సామగాః ధ్యానావాస్తిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యుష్యాంతం అవిదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. కృష్ణం వందే జగద్గురుం. అర్జున విషాదయోగం మొదటి అధ్యాయం ప్రవేశిక చెప్తున్నారు. పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసి శ్రీకృష్ణుని ధృతరాష్ట్రుని వద్దకు రాయబారిగా పంపడం, కృష్ణుడి పంచగ్రామ సంధి ప్రతిపాదన కౌరవులు తిరస్కరించడం కారణంగా భారత యుద్ధం అనివార్యమై ఇరుపక్షాల వారు కురుక్షేత్రంలో యుద్ధ సన్నద్ధులై నిలిచారు. ధృతరాష్ట్రుడికి చర్మచక్షువులు లేవని, అతడు ప్రజ్ఞాచక్షువని భారతం చెబుతోంది. అలాంటి గుడ్డివాడైన ధృతరాష్ట్రుడి యుద్ధ వార్తలు గురించి, అక్కడ జరుగుతున్న విశేషాలు గురించి దగ్గర ఉన్న సంజయుణ్ణి అడుగుతాడు. ధృతరాష్ట్రుడు మోహాంధుడు అనే విషయం అంతవరకు జరిగిన కథను బట్టి మనకు అర్థం. అహంకార మమకారాలతో కళ్ళు కనపడని వాడు నిజంగా ధృతరాష్ట్రుడు. అటువంటి మోహాంధుడైన ధృతరాష్ట్రుడు పృచ్ఛకుడు అడిగేవాడు సంజయుడు. ఇంద్రియాలను చక్కగా జయించిన జ్ఞాని సంజయుడు. అంటే చక్కగా జయించిన వాడు, జ్ఞాని అయిన వాడు సంజయుడు సమాధానం. ప్రశ్న: ధృతరాష్ట్రుడు కళ్ళు లేనివాడు, కథకుడు చెప్పేవాడు. వీళ్ళిద్దరూ
ఆనుషంగిక వక్తాస్త్రోత. ఈ గీతకు ప్రధాన వక్తాస్త్రోతలు కృష్ణ అర్జునుడు. కృష్ణుణ్ణి కేవలం ఒక వ్యక్తిగా, యదువంశానికి చెందిన రాజుగా, రాజనీతిజ్ఞుడిగా, అర్జునుడి భావమరిదిగా, పాండవ పక్షపాతిగా, ఇంతవరకు అర్జునుడికి ఈ భగవద్గీతను బోధించే వరకు జరిగిన కథను బట్టి మనం ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నాం. అటువంటి మన ముందు ఒక్కసారిగా కృష్ణుడు తత్వజ్ఞానిగా, పరమాత్మగా సాక్షాత్కరిస్తాడు. అర్జునుడు పాండవ మధ్యముడుగా కాక కింకర్తవ్యతా మూఢుడుగా, ఏం చెయ్యాలో తెలియని వాడుగా, అదే ముముక్షువుగా, విజ్ఞాన పిపాసిగా, ఒక సామాన్య మానవుడికి మన బదులు రిప్రజెంటేటివ్గా, ప్రతీకగా కలిసి. అయితే చాలామంది శ్రీకృష్ణుని సగుణ పరబ్రహ్మ రూపాన్ని, అర్జునుడి దీవస్వరూపాన్ని గమనించకుండానే భగవద్గీత చదవటం వల్ల పరమార్థాన్ని గ్రహించలేకపోతున్నారు. అంటే ఈ భగవద్గీత అంతా అర్జునుడి కోసం శ్రీకృష్ణుడు చెప్పిందే తప్ప మాకేం పట్టలేదయ్యా, ఏదో వాళ్ళిద్దరూ వాయించుకున్నారు మనకెందుకు అని అనుకుంటూ చదవటం వల్ల ఇదంతా పరమాత్మ జీవుడికి చేసిన జ్ఞాన బోధ అని, జీవుడైన నాకై చేసిన బోధ అని మనం గమనించకపోవటం వల్ల ఆశించిన ప్రయోజనం సమకూరటం లేదని సోమయాజులు గారు బాధపడ్డారు. ఇదంతా తెలిసి కూడా కొందరు పండితులు దేశ పాండిత్య పరిమితులై చదవడం, చదివించడం, బోధించడం కూడా ఈ గ్రంథ ప్రయోజనాన్ని తగ్గిస్తారు. మహామోహంలో పడి అహంకార మమకారాలతో కొట్టుకుమిట్టాడి మనందరికీ, జీవులందరికీ పరమాత్మ చేసే ఉపదేశంగా, పరమ పురుషార్థాన్ని ఇచ్చే ఉపదేశంగా మనం దీన్ని గ్రహించాలి. అనుక్షణం దీన్ని గుర్తించుకొని ప్రతి శ్లోకం, ప్రతి భావం అలా గుర్తించుకొని ఈ గీతను మనం చదవాలి. అలా అంతే తప్ప తనను తాను మూడవ వ్యక్తికి, నాకు కాదు వాళ్ళిద్దరిది అని అనుకో. మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఇంకోటి ఉందంటున్నారు. శృతులు అంటే వేదాలు, ఉపనిషత్తు రాజులాగా ధర్మాన్ని శాసిస్తాయి. అలాగే ఈ విధమైన ఉపదేశం సామాన్యుల హృదయాలను ఆకట్టుకో. అందుకే వ్యాసాదు పురాణ ఇతిహాసాలు రచించి ఆ కథల రూపంలో శృతుల ధర్మశాసనాన్ని ప్రజలకు అందించారు. ఆ కథలు జనుల హృదయాలను బాగా ఆకట్టుకుంటాయి. కథలు మాత్రమే ప్రధానమై అందులోని పరమార్థం మరుగుపడిపోయేటంతగా ఆకట్టుకొని నరహరిశ్చంద్ర, శ్రీరామకృష్ణాదుల చరిత్ర మానవ జీవితానికి పరమార్థాన్ని చూపించి శృతుల పరమార్థం పరమ పురుషార్థమైన మోక్షానికి మార్గం అని చెప్పి జీవుడికి మోక్షాన్ని కలిగించడం, ఆ పనినే పురాణ ఇతిహాసాల ద్వారా నెరవేర్చడానికి వ్యాసాది మహర్షులంతా పూనుకున్నారు. ముఖ్యంగా భగవద్గీత యొక్క ఆదర్శం ఇదే. కాబట్టి పురాణ ఇతిహాసాల్ని చదివేటప్పుడు మనం ఆ దృష్టితో చదవాలి. అలాగే ఆ విషయాన్ని మన జీవితాలకు అన్వయించుకొని ఆత్మవిమర్శ చేసుకోవాలి. అప్పుడే భగవద్గీతాదుల వల్ల, అందులోని బోధన వల్ల మనం పరమ శ్రేయాన్ని పొందగలుగుతాం. ఉత్తమమైన పరిస్థితి. పైగా ఈ మన వేదాలు, ఉపనిషత్తులు చెప్పిన విషయాలు కేవలం భారతదేశానికి, లేక హిందూ మతానికి మాత్రమే అన్వయించేవి కావని, ఈ ఉపనిషత్ మతాన్ని ప్రతిపాదించిన భగవద్గీత సైతం అన్ని దేశాల, అన్ని మతాల పాత్రలను అన్వయించే విశ్వజనీనమైన ధర్మ గ్రంథం
అనే విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆ మహాగ్రంథాన్ని పరిమిత ప్రయోజనం గల ఏదో ఒక దేశానికి, మతానికి సంబంధించిందిగా మనం సంకుచితంగా మారకూడదు. సంకుచిత దృష్టితో ప్రవచనాలు చేసి ఇప్పటికే ఈ మహాగ్రంథాన్ని సంకుచితార్థాలు కల్పన చేసి దీని విశ్వజనీనతకు తీరని అన్యాయం చేశారు, చేస్తున్నారు అని బాధపడ్డారు ఆయన. ధృతరాష్ట్రమువాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేదాయుజుత్సవః మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. అది మొదటి శ్లోకం. ఓ సంజయ, యుద్ధం చెయ్యాలనే కోరికతో ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో కలుసుకొన్నట్టు ఎదురెదురుగా ఉన్నటువంటి నా కొడుకులు అన్నాడు. నా కొడుకులు పాండురాజు కొడుకులు ఏం చేస్తున్నారు? అక్కడే అయిపోయింది వాడికి. మోక్షఫలదాయకమైన గీతాశాస్త్రాన్ని పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు జీవస్వరూపుడైన అర్జునుడికి ఉపదేశించి ఈ విధమైన జ్ఞానాన్ని కలిగించే ఈ శాస్త్రాన్ని అధికారికి మాత్రమే బోధించాలి. అంటే ఏ శాస్త్రమైనా అంతే, వాడికి కావలసిన యోగ్యత ఉందా, మనం చెప్పేది వాడు వినగలడా, అర్థం చేసుకోగలడా, అనుష్ఠించగలడా అని తెలుసుకొని యోగ్యత అంటే అప్పుడు వాడికి చెప్పాలి. ఈ వేదాంత శాస్త్రాన్ని వివేకం, ఇహపరలోక భోగ విరాగం, శమదమాది షట్సంపత్తి, ముముక్షుత్వం అనే లక్షణాలు కల అధికారికి మాత్రమే, వాడు అన్నీ ఉంటే అధికారి, వాడికి పోయి అర్జునుడు అటువంటి అధికారం కలవాడని ఈ అధ్యాయంలో మనకు అర్థమవుతుంది. ధర్మక్షేత్రం అంటే ధర్మం ప్రధానంగా కలదు, ధర్మాన్ని ఇచ్చే, ధర్మాన్ని రక్షించే చోటు, ధర్మ రక్షణ జరిగిన చోటు. కాబట్టి కురుక్షేత్రం ధర్మక్షేత్రం. అలాగే ఇంద్రియాలు, కురుక్షేత్రం అంటే వేరొక అర్థం కూడా ఉంది. కురులు అంటే ఇంద్రియాలు, ఇంద్రియాలకు క్షేత్రం చోటు అయిన శరీరం. కురుక్షేత్రం అంటే మన శరీరమే అనే అర్థం. ఈ శరీరంతోనే ధర్మ ఆచరణ, ధర్మ రక్షణ జరగాలి. శరీరం లేకపోతే శరీరమజ్యం ఖలు ధర్మ సాధనం అన్నాడు. కనుక శరీరాన్నే ధర్మక్షేత్రం అనుకోవాలి. ఈ శరీరంలోనే ధర్మానికి, అధర్మానికి, మంచి చెడుకి, జ్ఞానానికి, అజ్ఞానానికి, సాత్విక అసుర ప్రవృత్తులకు, ఇలా పరస్పర విరుద్ధ గుణాలకు ఎప్పుడు సంఘర్షణ, యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఆ యుద్ధం పర్యవసానాన్ని తెలుసుకోవటం, ఆసుర వృత్తులను జయించి దేవీ వృత్తుల విజయానికై ప్రయత్నించడం. అదే మన జీవితాలలో వేదాంతానికి ఉన్న సంబంధం. అది జరగని నాడు వేదాంతం వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి వేదాంతం అనేది ఆకాశ పురాణం కాదు, నేల విడిచిన సాము కాదు. ధృతరాష్ట్రుడు పుత్రమోహంతో అంధుడనే విషయం భారతంలో మనకు తెలుస్తుంది. ఈ మోహానికి, అజ్ఞానానికి, ఆసుర ప్రవృత్తికి ఫలితం ఏమిటి? తన కళ్ళ ముందే మొత్తం తన వంశమంతా నాశనం, బంధునాశనం, రాజ్యనాశనం, చివరికి ఆత్మహంత కూడా అయ్యాడు. ధృతరాష్ట్ర ప్రవర్తన వల్ల కలిగిన ఫలితాన్ని బట్టి రాజకీయాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, విభిన్న వృత్తుల్లో ఉన్న మనం నిత్యం అనేక ప్రలోభాలకు, మోహానికి లోనయ్యే మనం ఆత్మవిమర్శన చేసుకోవాలి. లేని నాడు భగవద్గీతను బాహుమూలాల్లో బంధించి కాషాయ వస్త్రాలు కట్టి ప్రజలను వంచడానికి నడుం కట్టిన ధృతరాష్ట్రుల్లోనే మనం కూడా చేరిపోతాం.
సంజయ ఉవాచ, వాడు అడిగాడు, వీడి జవాబు చెప్పు. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ధృతరాష్ట్రుడి ప్రశ్నకు సమాధానంగా సంజయుడు అంటున్నాడు, రాజా, అప్పుడు ప్రభువైన దుర్యోధనుడు వ్యూహాలుగా పన్నబడి ఉన్న పాండవుల సైన్యాన్ని చూసి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడిగాడు, అన్నాడు, పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చము వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. గురువర్య, ద్రుపదరాజ కొడుకు నీకు శిష్యుడు, బుద్ధిమంతుడు అయినటువంటి దృష్టద్యుమ్నుడి చేత పన్నబడినట్టు ఏర్పాటు చేయబడి అనేక అక్షౌహిణుల సంఖ్య కలిగిన పాండురాజాదుల యొక్క ఆ సైన్యాన్ని చూశారా అన్నాడు. ఇక్కడ 27వ శ్లోకం ఇలా 27వ శ్లోకం వరకు గ్రంథ ఆరంభాన్ని చెప్పే కథాగమనానికి ఉపయోగించేవి ఆ శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాలను కూడా కావ్య సౌందర్య పరిశీలన దృష్టితో అందులోని శబ్ద ఔచిత్యాన్ని సాభిప్రాయ విశేషణాదుల్ని విపులీకరిస్తూ అనేక మంది వ్యాఖ్యానాలు రాశారు. ఇవన్నీ భగవద్గీత గ్రంథ ప్రయోజనానికి సహాయకారులు కావు. కాబట్టి అవి కేవలం కావ్య విమర్శన శ్రేణిలోకే వస్తాయని తలంపుతో అలాంటి వ్యాఖ్యానం జోలికి నేను పోవట్లేదంటున్నారు సోమయాజులు గారు. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ ఊర్జిత్ కుంతిభోజ్యశ్చ శేభ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌ యాశ్చ వీర్యవాన్ సౌభద్రౌ ద్రౌపదో యాశ్చ సర్వ ఏవ మహారథాః అన్నారు. ఈ సైన్యంలో సూర్యులు విలుకాండ్రు గొప్పవాళ్ళు, యుద్ధం చేయటంలో భీమార్జునులతో సమానులు అయిన యుయుధానుడు, విశేషంగా యుద్ధం చేసేవాడైన సాత్యకి, విరాటుడు అంటే శత్రువులను బాగా ఏడిపించేవాడు విరాటుడు, మహారథుడైన ద్రుపదుడు, వృక్షం జెండా యందు గుర్తుగా కలవాడు. ఆయన జెండా మీద వృక్షం గుర్తుంటుంది ద్రుపదు. దుష్టకేతువు, చేకితానుడు, పరాక్రమవంతుడైన కాశీరాజు, పురజిన్ మహారాజు, కుంతిభోజుడు, నరులలో శ్రేష్ఠుడైన శైభ్యుడు, పరాక్రమవంతుడైన యుధామన్యువు, ఉత్తమ వీర్యవంతుడైన అభిమన్యుడు, ఉప పాండవులు వీళ్ళంతా మహారథులు. మహారాజా, అస్మాకంతు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యశ్చ సంజ్ఞార్థం తాన్ బ్రవీమితి. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తదైవ చ అన్యే చ బహవశూరా మదద్ధే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణా సర్వే యుద్ధ విశారదాః. బ్రాహ్మణోత్తమ గురు, మనలో పరాక్రమాది గుణాలతో కూడిన వారిని గురించి తెలుసుకోండి. నా సైన్యానికి నాయకులైన వారిని గురించి మీకు గుర్తు ఉండటం కోసం చెబుతున్నా. మీరున్నారు. భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, శత్రువులను జయింపగలిగిన అశ్వత్థామావుడు, వికర్ణుడు, భూరిశ్రవుడు ఉన్నారు. ఇంకా ఇతరులు అనేక మంది సూర్యుడు నా కోసం ప్రాణాలు వదలటానికి సిద్ధంగా ఉన్న
యుద్ధ విశారదులైన వాళ్ళున్నారు. వీళ్ళంతా అనేక రకాలైనటువంటి శస్త్రాస్త్రాలు ప్రయోగించటంలో నేర్పరుడు. అన్ని రకాల యుద్ధాలలో వాడు శక్తి కలిగినవాడు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం దిదతే మే తేషాం బలం భీమాభిరక్షితం అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షస్తు భవంతః సర్వ ఏవ హి. మన 11 అక్షౌహిణీల సైన్యం భీష్ముడి చేత రక్షింపబడుతూ శత్రువులను జయించటానికి తగిందిగా సిద్ధంగా ఉంది. భీముడి చేత రక్షింపబడి ఆ 7 అక్షౌహిణుల సైన్యం మనలను జయించలేదు. పాండవ సైన్యం మన చేత జయింపబడు. మీరందరూ యుద్ధం ఆరంభం అయ్యేటప్పుడు ఎవరికి ఏ స్థానాలు నియమితమై ఉన్నాయో, ఎవరెవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటూ భీష్మునే రక్షిస్తూ కాపాడుతూ ఉందురుగాక. తస్య సంజయన్ హర్షం కురు వృద్ధ పితామహః సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. తాను ప్రభువే అయినా ద్రోణుడి దగ్గరకు వెళ్ళి భయంతో ఏమేమో మాట్లాడుతాడు. దుర్యోధనుడికి సంతోషాన్ని కలిగించటానికి తన విజయ సూచకంగా ప్రతాపవంతుడు తాతగారు కురువంశరాజులలో వృద్ధుడు అయిన భీష్ముడు సింహనాదం చేసి దగ్గరగా శంఖం ఊదేశారు. తతఃశంకాశ్చ భీర్యశ్చ పణవానకగోముఖాః సహ శైవాభ్యహన్యస్తా సశబ్దం స్తుములోऽభవత్. తదా స్వైతైర్హైర్యుక్తై మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవాశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. ఆ తర్వాత శంఖాలు, భేరులు, పణవాలు, ఆనకాలు, గోముఖాలు అనే వాద్యాలు ఒక్కసారిగా మోగే. ఆయా వాద్యాల నుండి పుట్టిన శబ్దం సంకులమైపోయి శత్రువులైన పాండవుల సైన్యానికి భయం కలిగించేదైంది. కౌరవ సైన్యం నుండి ఇటువంటి గొప్ప శబ్దం పుట్టగానే శ్రీకృష్ణుడు అర్జునుడు తెల్లని గుర్రాలను పోల్చిన రథంలో నుండి దివ్యమైన శంఖాలు వాళ్ళు పూరించారు. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవశ్చ సుఘోషమణిపుష్పగౌ కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖర శకండీ చ మహారథః దుష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ దద్ముః. పృథక్ హృషీకేశుడు సర్వ ఇంద్రియ ప్రేరకుడు, వాయుకు ప్రభువు. హృషీకేశుడు ఇంద్రియాలకు ప్రభు అయిన కృష్ణ పరమాత్మ పాంచజన్యమనే శంఖ. అర్జునుడు దేవదత్తాన్ని యుద్ధంలో భయంకరంగా పనులు చేసే భీముడు పౌండ్రం అనే శంఖాన్ని పూరించాడు. కుంతి కుమారుడైన ధర్మరాజు అనంత విజయమనే శంఖాన్ని, నగుషుడు సుఘోషమనే శంఖాన్ని, సహదేవుడు మణిపుష్పకాన్ని పూరించారు. శత్రువులను మూర్కొన రాని గొప్ప ధనుస్సు గల కాశీరాజు అంటే అజేయుడుగా ఉన్నవాడు మహారథుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు యుద్ధంలో అజేయుడైన సాత్యకి,
ద్రుపద మహారాజు, ఉప పాండవుడు, అభిమన్యుడు మొదలైన వాళ్ళంతా వాళ్ళ శంఖాలు పూరించి సఘోషాదహత్త రాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములోభ్యనునాదయన్ అధ వ్యవస్థితాన్ దృష్ట్వా धार्तराष्ट्रान् कविध्वजः प्रवृत्ते तत्र सम्पादे धनुरुद्यम्य पाण्डवः ऋषिकेशं तदा वाक्यमिदमाहमहीपदे सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युत यावदेतान् निरीक्षेऽहं योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यमस्मिन् रणसमुद्यमे योत्सनमानानवीक्षेऽहं य एतेऽत्र समागतः धार्तराष्ट्रस्य दुर्बुद्धे యుద్ధే ప్రియ చికీర్షవః. ధర్మజుడి సైన్యం నుండి వెలువడిన శంఖధ్వనులు భూమ్యాకాశాలను మారు మోగిస్తూ దుర్యోధనాల హృదయాలను బద్దలు కొట్టేస్తాయి. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ విధంగా శంఖధ్వనుడు బయలుదేరిన తరువాత కవిధ్వజుడైన అర్జునుడు తన ఎదుట నిలిచి ఉన్న దుర్యోధనాదులను చూసి బాణాలు వదలటానికి సిద్ధంగా చేసి ఉంచిన గాంధీవననే ధనస్సును ఎత్తి శ్రీకృష్ణుడితో అంటున్నాడు, అచ్యుతా, స్వరూపం వల్ల ఎన్నడూ నా చ్యుతం లేనివాడు, నాశనం లేనివాడైన అచ్యుత కృష్ణ, నా రథాన్ని 2 సేనల మధ్యకి తీసుకెళ్లి ఆపవయ్యా బావా అన్నాడు. దైవీ ప్రవృత్తులు ఆసుర ప్రవృత్తుల మధ్య సంఘర్షణ ఏర్పడ్డప్పుడు ధర్మాధర్మ నిర్ణయం చెయ్యాలన్నా, కర్తవ్య అకర్తవ్య నిర్ణయం చెయ్యాలన్న ఈ 2 వృత్తులకు మధ్యస్థంగా తటస్థంగా ఉండి విచారణ చెయ్యాలి. అప్పుడే చిత్తవృత్తిని నిరోధించగలుగుతాం. అప్పుడు యోగాచరణం సాధ్యము. కాబట్టి ధర్మక్షేత్రమైన ఈ శరీరాన్ని, రథాన్ని తటస్థం చెయ్యాల్సిన అవసరం ఏర్పడింది. మోక్షార్థి అయినవ ఉభయ ప్రవృత్తులను గురించి, వాటి శక్తుల్ని గురించి, వాటిని జయించే ఉపాయాల గురించి, తత్ఫలితాలని గురించి బాగా విచారణ చెయ్యాలి. ఆ పనినే పరమార్థి అయిన అర్జునుడు అంటే జీవుడు చేస్తున్నాడు. ఆ విధమైన నిష్పక్షపాత బుద్ధితో సత్ అసవత్ విచారణ చేసి కర్తవ్య నిర్ణయం చేయకుండా యుద్ధానికి దిగేవాడు కేవలం ప్రతిపక్షుల మీద ద్వేషంతో, పగతో విమర్శనాస్త్రాలు సంధించి రాజకీయ యుద్ధాలకు, ఇల్లు వాహనాలు తగలబెడుతూ ధర్నాలకు, బంధులకు, నిరసన వ్రతాలకు పూనుకొనే నేటి రాజకీయ నాయకుల్లా, ఉద్యోగుల్లా, కార్మికుల్లా తాము భ్రష్టులై దేశాన్ని నాశనం చేస్తారు అని మనం గ్రహించాం. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధి తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ ఇంద్రియాణి హయానాహు. కఠోపనిషత్తులో ఉంది. భగవద్గీతను ఉపనిషత్తు అన్నారు కాబట్టి అది చెప్పే పరమార్థం ఇది. అర్జునుడు ఇలా అన్నాడు, కృష్ణ పరమాత్మ కృష్ణ ఈ శత్రుపక్షంలో ఉంటూ యుద్ధం చెయ్యాలనే కోరికతో మనకు ఎదురుగా నిలుచున్న వాళ్ళని చక్కగా చూడటానికి వీలుగా ఉండే ప్రదేశంలో రథాన్ని యుద్ధం ప్రారంభంలో నేను ఎవరితో పడపడాలి, దుష్టబుద్ధి అయిన దుర్యోధనుడి సంతోషం కలిగించటానికి ఏ రాజులు యుద్ధభూమికి వచ్చారు, ఎవరితో నేను యుద్ధం చెయ్యాలని అనుకుంటున్నారో, ఎవరు నాతో యుద్ధం చెయ్యాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళని ఒక్కసారి నన్ను 2 కళ్ళతో చూడనివ్వు అన్నాడు. సంజయ ఉవాచ ఏవ ముక్తో హృషీకేశ గుడాకేశేన భారత
సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణः ప్రముఖదా సర్వేషాం చ మహీక్షితాన్ ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూన్ ఇతి. సంజయుడు ధృతరాష్ట్రుడితో సీన్ అక్కడికి మారి భరతవంశద గుడాకేశుడు అంటే అర్జునుడు, ఋషికేశుడైతే కృష్ణ పరమాత్మతో ఈ విధంగా పలికగా కృష్ణుడు రెండు సేనల మధ్య భాగంలో భీష్మద్రోణుడు ఎదురుగా ఉన్న చోట, మిగిలిన రాజులకు సమీపంగా ఉండే చోట ఉత్తమమైన రథాన్ని నిలిపాడు. అర్జునుడితో తర్వాత ఇలా అన్నారు, పార్థ, యుద్ధం కోసం అంతా కలిసి వచ్చి శత్రువులైన ఈ కురు వంశరాజుల్ని చూడండి. నువ్వు ఎవరితో యుద్ధం చేయాలో చూసుకో. గుడాకేశుడు అంటే అజ్ఞాన రూపమైన నిద్ర జయించినవాడు. అంగుష్ట తర్జనులతో కొలవదగిన కేశపాశం కలవ. ఋషికేశుడు మాయను జయించేవాడు. గుడాకేశ శబ్దానికి దూరాన్వయం గల అనేక రకాల వ్యుత్పత్తులు శంకరానంద, ధనపతి, సూర్యాదులందరూ చెప్పారు అవక్కలమని. తత్రాత్ పశ్యతి తాన్ పార్థ పితॄనధ పితామహన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రౌన్ పౌత్రాన్ సఖీంస్తదా స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీకసయంతేయ సర్వాన్ బంధూనవస్తివాన్ కృపయా పరయా విష్టో విశదన్నిదమబ్రవీత్. ఈ విధంగా యుద్ధానికి శ్రీకృష్ణుడు అనుజ్ఞ ఇవ్వగా అర్జునుడు సేనలో ఉన్నట్టి తండ్రుల వంటి వాళ్ళను, తాతలను, విద్యా గురువులు, మేనమామలు, స్నేహితులు, మామలు, సకులు, ప్రతి ఉపకారం కోరకుండా ఉపకారం చేసేవాడు, సుహృదులు, ప్రతి ఉపకారం కోరి ఉపకారం చేసేవాడు, వాళ్ళందరినీ చూశారు. ఉభయ సేనలలో బంధువులందరినీ తేరిపార చూసి చాలా దుఃఖంతో కూడిన వాడై కృష్ణుడితో ఇలా అంటాడు. అర్జున ఉవాచ దృష్ట్వేవం స్వజనం కృష్ణ యుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరితుష్య శుష్యతి వేపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాంధీవం సంసతే హస్తా త్వచ్చైవ పరిదగ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః అన్నాడు. కృష్ణ, యుద్ధం చెయ్యాలనే కోరికతో ఇక్కడ కూడిన స్వజనాన్ని చూసి వీళ్ళని చంపవచ్చిందా కదా అనే బాధతో నా అవయవాలు విలవిలలాడిపోతున్నాయి. నా నోరు ఎండిపోయింది, నా శరీరం కంపిస్తోంది, గగుర్పాటు కలిగింది, చేతి నుండి గావింగో జారిపోతుంది, శరీరం ఎండిపోతోంది. కృష్ణ, భయం వల్ల, అధైర్యం వల్ల నిల్చోటానికి కూడా వీలు లేకుండా ఉన్న నా మనసు మోహం వల్ల భ్రమిస్తోంది. ఆయనే చెప్పాడు మోహం అని. యుద్ధ రూపంలో ఉండే హింస అనేది అధర్మం అనే విపరీతమైన బుద్ధినే మోహం అంటారు. ఆ మోహం వల్ల మమకారంతో కూడిన చిత్త విక్షేపం కలుగు. దాన్నే శోకమోహ. ఈ చిత్త విక్షేపం వివేకాన్ని కప్పటం వల్ల తన దేహంలో ఆత్మీయ అభిమానం, మమకారం పడతాయి. నా దేహం, నా వాళ్ళు, నేను నశిస్తానేమో, వాడిపోతారేమో అనే దిగులు ఏర్పడుతుంది. అదే మోహం, అదే శోకానికి కాదు. శోకం అనేది జ్ఞానానికి అడ్డు, ప్రతిబంధకం. ఆ అజ్ఞానం వల్లనే అర్జునుడికి ఈ శ్లోకాల్లో పేర్కొన్న లక్షణాలన్నీ వచ్చేసి
నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. ఆహవే అంటే యుద్ధం. కృష్ణ, విరుద్ధాలైన చెడు శకునాలు నాకు కనిపిస్తున్నాయి. నిమిత్తాని చ పశ్యామి విపరీతాలు. అది ఈ యుద్ధంలో నా వాళ్ళనందరినీ చంపి ఏ విధమైన లాభాన్ని పుణ్యాన్ని నేను మూట కట్టుకుంటాను, పొందజాలను. నా వారిని చంపడం వల్ల నాకేం మేలు కలుగుతుందో అర్థం కాదు. నా కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన యేషామధ్యే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ ఇత ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్యాప్యతర పుత్ర తదైవ చ పితామహ మాతులా స్వసురా పౌత్ర శ్యాలాః సంబంధినవస్తద ఏతాన్న హంతుమిచ్చామి ఘనతోపి మధుసూదన అవిత్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీ కృతే. కృష్ణ, నేను ఈ యుద్ధంలో విజయాన్ని కోరను, రాజ్యాన్ని సుఖం కూడా కోరను. గోవిందా, మనకు రాజ్యం వల్ల కాదు, భోగాల వల్ల కాదు, జీవితం వల్ల కానీ ఏమిటయ్యా ప్రయోజనం? ఎవరి కోసమై రాజ్యాన్ని, సుఖాలను, భోగాలను కోరుతున్నాము? అటువంటి పితృపితామకులు, గురువులు మొదలైన వాళ్ళంతా ప్రాణాలను, ధనాన్ని లెక్క చేయకుండా యుద్ధాల్లో ఎద్దలపడి నిలబడ్డారుగా. విద్యోపదేష్టులైన ద్రోణాచార్యులు విద్య నేర్పిన గురువులు, పితృ సమానులైన వాడు, పుత్రు సమానులు, భీష్మాది పితామహులు, శల్యాది మాతులు, మామలు, మనుమలు, భావమరుదులైన వాడు, అలాగే ఇతర బంధు సంతతిని చంపి ఈ తుచ్చమైన రాజ్యాన్ని పొందాలా? మధుసూదన, నన్ను చంపదలిచిన దుర్యోధనాదు త్రైలోక్యాధిపత్యం కోసమైనా సరే నమ్ము, సరే నేను చంపదలచలేదు. అటువంటప్పుడు ఈ భూమి కోసం వాళ్ళని ఎందుకు చంప? నన్ను చంపదలచిన దుర్యోధనాదులను 3 లోకాల ఆధిపత్యం కోసమైనా సరే నేను చంపాలనుకోవట్లా. అటువంటప్పుడు ఈ ఏదో ఇక్కడుండే హస్తినాపురం కోసమో రాజ్యం కోసమో వాళ్ళని ఎందుకు చంపాలి? తన రాజ్యానికి శత్రువులైనందున తప్పకుండా చంపాల్సిన వాళ్ళ మీద జాలితో మోహవశుడై తనకు ధర్మమైన యుద్ధం ఎడల వైరాగ్యాన్ని పొందిన అర్జునుడు ఇంకా ఇలా అంటున్నాడు: నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి సాధ్యనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వయితానాతతాయిన. ఆతతాయి అంటున్నాడు కృష్ణ. పెత్తండ్రి కుమారులైన దుర్యోధనాదులు చంపటం వల్ల మనకు కలిగే సంతోషం ఏమిటయ్యా? మనం వాళ్ళని చంపకపోయిన ఆతతాయులైన దుర్యోధనాదు నిర్దోషులమైన మనల్ని తప్పకుండా హింసిస్తారు అని నువ్వు అనొచ్చు. పోనీ ఆ విధంగానైనా ఇప్పటికైనా పాపిస్తులైన వారు ఇంకా పాపిస్తులవుతారు. అంతేగా స్వజల హింసా పాపం మనం ఎందుకు కట్టుకోవాలి? ఆ పాపం వాళ్ళకే తగులుతుంది అన్నాడు. పాపం ఇళ్లకు నిప్పు పెట్టేవాడు, విషం పెట్టేవాడు, నిష్కారణంగా శస్త్రాస్త్రాలు ధరించేవాడు, ఇతరుల ధనాన్ని అపహరించేవాడు, పరక్షేత్రాన్ని అపహరించేవాడు, ఇతర పొలాలు, అలాగే పరభార్యల్ని అపహరించేవాడు, ఈ 6 ఆతతాయులంటే వాడు. ప్రస్తుత సమాజంలో పరిపాలకుల్లో కూడా, నాయకుల్లో కూడా అలాంటి వాళ్ళే మెజారిటీ ఉన్నారు.
తస్మాన్నర్హా భయం హంతుం ధార్తరాష్ట్రా స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖీన స్యామ మాధవ యజ్ఞప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యన్భిజ్జనార్దన. బంధుమిత్రులను, జ్ఞానులను, గురుదేవులను చంపటం వల్ల కలిగే పాపాన్ని గురించి, యుద్ధం వల్ల సంభవించే కీడు గురించి అర్జునుడు ఉపన్యాసం చేస్తున్నాడు. మాధవా, ఆ కారణం వల్ల అంటే నా వాళ్లను చంపటం వల్ల కలిగే ప్రయోజనం ఏది లేకపోవటం వల్ల అనర్థం సంభవిస్తుందంటం వల్ల బంధువులైన దుర్యోధనాలను సంహరించడం మనకు పనికిరాదు. స్వజనాన్ని చంపి సుఖాన్ని ఎలా పొందగలరు? తన వాళ్ళంటూ ఉన్నప్పుడే కదా రాజ్య సుఖం వల్ల మనం ప్రయోజనం పొందేది. జనార్దన, ఆలోచించి చూడగా దుర్యోధనాలు రాజ్యలోభం వల్ల, కులక్షయం వల్ల కలిగే దోషాలు, మిత్రద్రోహం చేయటం వల్ల కలిగే పాపాన్ని తెలుసుకోలేకుండా ఉన్నారయ్యా అజ్ఞానంలో. ఆ విధమైన రాజ్య లోభం అది వాళ్ళకి స్వజహీన హింసారూపమైన యుద్ధంలో అందుకే ఆసక్తి కలిగి నాకమేమక్కల్లా. మిత్రద్రోహం వల్ల కలిగే పాపాన్ని గురించి, కులక్షయం వల్ల కలిగే పాపాన్ని గురించి అజ్ఞానులైన దుర్యోధనాలకు తెలియకపోవచ్చు. వివేకం కలిగిన మనం మీసాలు మెలేసేవాళ్ళం కదా, ఆ పాప ఫలాన్ని గురించి తెలియకుండా ఎలా ఉంటుందయ్యా? కులక్షయం వల్ల కలిగే ఫలం ఎటువంటిదో మనకు తెలుసు కదా బావా. బావా అంటలా, కృష్ణ అనే అంటారు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాన్ సనాతనా నధర్మే నష్టే కులం కృత్సన అధకృత్సనం అధర్మో అభివచ్యుత అధర్మా అభివాత్ కృష్ణ ప్రజ్యుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్ణాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియాః. యుద్ధం వల్ల బావా కృష్ణ కులక్షయం కలుగుతుంది. అలాగే కులం నశించడం వల్ల ప్రాచీనాలైన కులధర్మాలు పోతాయి. కులధర్మాలు నశిస్తే మిగిలిన కులాల్లో అధర్మం వ్యాపిస్తుంది. అంటే అగ్నిహోత్రాది ధర్మాదులు ఆచరించేవాడు లేకపోవడం అధర్మ వ్యాప్తికి కారణమవుతుంది. కనుక ఓ కృష్ణ, ఈ అధర్మం కులాన్ని ఆవరించటం వల్ల కుల స్త్రీలు చెడిపోతారు. స్త్రీలు చనిపోవటం వల్ల దుష్టులైనందువల్ల వర్ణ సంకరం జరుగుతుంది. ఆనాడు అర్జునుడు చెప్పిన యుద్ధం వల్ల కలిగే దుష్పరిణామాల కంటే ఇవాళ యుద్ధ పరిణామాలు 1000 రెట్లు అధికంగా బహుముఖంగా ఉన్నాయని మనం గ్రహించాలి. అర్జునుడు చెప్పినవన్నీ ధర్మాన్ని పరలోక దృష్టిలో పెట్టుకొని చెప్పినవి. ఈ లోక జీవనంలో కలిగే దుష్పరిణామాలన్నీ మనకే తెలుసని సోమయాజుడు గారు సన్నాయి నొక్కులు మధ్య మధ్యలో నొక్కుతారు. కులాన్ని నాశనం చేసేవాళ్ళు ఆ కులం కూడా సాంకర్యం దోషం వల్ల నరకాన్ని పొందుతారు. అంతేకాక కులక్షయం చేసిన వాళ్ళు వంశం నశించటం, వాళ్ళ పితృదేవతలకు పిండోదక క్రియాలు ఉండకపోవడం, వాళ్ళకి ప్రేతత్వ విముక్తి కలగదు. ప్రేతత్వం పోకపోతే వారి పితరులు శాశ్వతంగా నరకంలోనే ఉండిపోతారు. దోషైరేతై కులఘ్నానాం
వర్ణసంకరకారకై ఉచ్ఛాద్యంతే జాతిధర్మా కులధర్మాశ్చ శాశ్వతాః ఉత్పన్నకులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యను సుశ్రమ. అలాంటి వర్ణ సంకర్యానికి కారణమైన పైన చెప్పబడిన పాపాల పుట్ట వల్ల జాతి ధర్మాలు కుల ధర్మాలు శాశ్వతంగా నశిస్తాయి. ఈ ఉపద్రవాలన్నిటికీ యుద్ధం ఒక్కటే కారణం కనుక మనం యుద్ధం మానేస్తే ఈ గొడవ ఉండదు. జాతి ధర్మాలను కుల ధర్మాలను ఆచరించేవాళ్ళే లేకపోవటం వల్ల ఆయా జాతికి కులానికి చెందిన వాళ్ళకి నరకం తప్ప అని ధర్మశాస్త్రవేత్తల వల్ల మనం వింటున్నాం కదా. అందుచేత ఈ అనర్థాలన్నిటికీ మూలమైన యుద్ధాన్ని మాంతే అటు అందరికీ శ్రేయస్కరం అన్నాడు అర్జునుడు. అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితావయం యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముజ్యత యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధాత్తరాష్ట్రారణేహన్యు స్తన్మే క్షేమతరం భవేత్. మంచి చెడ్డలు తెలిసిన మనం రాజ్యలాభం వల్ల కలిగే సుఖభోగాలలోని లోభంతో స్వజనాన్ని హింసించటం అనేది మంచిది కాదు. ఇది తెలిసి కూడా యుద్ధమనే పాపానికి మనం పూనుకుంటున్నాం. కృష్ణ ఎంత ఆశ్చర్యంగా ఉందో నాకు తెలియట్లా. శస్త్రపాణులైన దుర్యోధన శస్త్రాలు ధరించనటువంటి మనలు ఈ యుద్ధంలో సంహరిస్తే అది నాకు మంచి అవుతుంది. మనం శస్త్రాలు వదిలేస్తాం, వాడు చంపుతారు. ప్రాణరక్షణ అనేది మనకు ధర్మమే అయినా అహింస అనేది ఎంతకంటే గొప్పది కదా అన్నాడు. అంతకంటే గొప్ప. అప్పుడు సంజయుడు అంటున్నాడు, సీన్ మారి ఏవ ముక్త్వా అర్జున సంఖ్యే రథోపస్థముపావిశత్ విసృజ్య ససరం చావం శోక సంవిఘ్నమానసః. సంజయుడు ధృతరాష్ట్రుడితో అంటున్నాడు, రాజా, అర్జునుడు ఈ విధంగా శోకం వల్ల మోహం వల్ల వ్యాకులపాటు చెంది యుద్ధక్షేత్రంలో రథ మధ్య భాగంలో బాణాలు గాంధీవమనే ధనుసును వదిలిపెట్టి నేను యుద్ధం చేయను అని చెప్పి చతికెలపడి కూర్చున్నాడు. పాపానికి భయపడేవాడు, ఆశ లేనివాడు, ధర్మానికి భయపడేవాడు, ఇహలోక పరలోక భోగాలకు విరాగం ఉన్నవాడు, వీళ్ళు మోక్షానికి అర్హుడు. భగవద్గీత మోక్షశాస్త్రం అర్జునుడు హింస ఎడల, రాజ్యభోగాల ఎడల, అధర్మాచరణం ఎడల విముఖుడైనందువల్ల మోక్షాధికారి అయ్యాడు. కాబట్టి బ్రహ్మ విద్య ఉపదేశాన్ని అతడు అర్హుడైపోయాడు. ఇది సూచించి మోక్ష విద్య భగవద్గీత అనే ఉపనిషత్తులు అతడికి ఉపదేశిస్తున్నాడు భగవాన్. అహంకార మమకారాలు, నేను, నా వాళ్ళు అనే భావాలు మోహాన్ని కలిగిస్తాయి, అజ్ఞానాన్ని కలిగిస్తాయి. అలాగే అర్జునుడికి అటువంటి అజ్ఞానమే కలిగింది. ఆ అజ్ఞానాన్ని పోగొట్టడానికి జ్ఞానాన్ని లేక సాంఖ్యాన్ని ఉపదేశించడం అవసరం. అర్హుడైన అర్జునుడు వాడు తట్టుకున్నాడు, అన్నీ సాధించాడు. వాడికి వినే ఓపిక, అర్థం చేసుకునే తెలివితేటలు, ఆచరించేటువంటి మనస్తత్వం ఉన్నాయని అర్థమైంది. అర్హుడైన అర్జునుడికి ఆత్మానాత్మల గురించి ఉపదేశాన్ని చేయటం కోసం 2వ అధ్యాయాన్ని ఆరంభిస్తున్నారు. ఇది శ్రీమద్భగవద్గీతా ఉపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ
ప్రథమోధ్యాయ. రెండవ అధ్యాయం రేపు చూద్దాం. స్వస్తి.